హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే, అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, అండ్ అసలు ఈ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు, అలాంటి సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడబోతున్నారు అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతం ఎలా ఉన్నారంటే, ఒక జైల్లో ఉంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అక్కడ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ బాగా ఎక్కువైంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీ పర్సన్ని ఏదో గొడవ జరిగింది మీ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే, థర్డ్ పార్టీ వాళ్ళు అసలు బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ వాపస్ ఇంటికి వస్తారా రారా అన్న డౌట్లో పడిపోయారు. ఎందుకంటే మీ పర్సన్ అలా అనేశారు గొడవ పడినప్పుడు, అసలు నేను ఇంట్లో ఉండాలని లేదు, నాకు ఈ రిలేషన్ వద్దు అని అనడం వల్ల వాళ్ళు బాగా కంట్రోల్ చేసేస్తున్నారు అనమాట మీ పర్సన్ని. అంటే ఏదో ఎడిక్షన్ అలవాటు చేసి ఒక దగ్గరే ఉండడానికి అలవాటు చేయడం, వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు. ఏదో అంటే ఒక సబ్స్టెన్స్ ఏదో డ్రింక్లో కలిపివ్వడం, లేకపోతే ఫుడ్లో కలిపివ్వడం, అలాంటిది ఏదో చేశారు. సో అసలు బయటికి వెళ్ళి వర్క్ చేయలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. బట్ ఏదేమైనా కూడా అది కూడా వర్క్ చేయదు మీ పర్సన్ పైన. ఎందుకంటే ఇక్కడ డివైన్ ప్రొటెక్షన్ ఉంది మీ పర్సన్కి. అది మీరిచ్చిన డివైన్ ప్రొటెక్షన్ అనమాట మీ పర్సన్కి. సో వాళ్ళు ఎన్ని మ్యాజిక్స్ చేసినా అవేమీ వర్కౌట్ అవ్వవు మీ పర్సన్ పైన. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమని అనుకుంటున్నారంటే, ఈ సిచ్యువేషన్ నుంచి ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి ఉంటున్నాను, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఒక ప్లాన్ చేద్దామని మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసి వాళ్ళకి యాక్సిడెంట్ అయిందనో లేదా ఎవరినైనా హాస్పిటల్లో వేశారనో ఏదో ఒకటి అబద్ధం చెప్పి ఫోన్ చేస్తే మీ పర్సన్కి ఆ వంక పెట్టుకొని ఇంట్లో నుండి బయటపడదాం అన్న ప్లాన్ వేసుకున్నారు మీ పర్సన్. సో చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ కాల్స్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు ఆ మాత్రం ధైర్యం లేనప్పుడు అసలు ఎలాంటి సిచ్యువేషన్లోకి ఎందుకు వచ్చావు అని తిడుతున్నారు ఫ్రెండ్స్ కూడా. సో అందుకనే ఫ్రెండ్స్కి కూడా మెసేజ్లు కానీ కాల్స్ కానీ చేయట్లేదు ఇక్కడ మీ పర్సన్. సో బట్ చేస్తారు, ఏదో ఒకటి చేసి ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని అయితే చూస్తున్నారు. హౌస్ షిఫ్ట్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. అదెందుకు అని అంటే, మీతో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి కుదురుతుంది అన్న ప్లాన్లో హౌస్ షిఫ్ట్. అండ్ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఉండదు ఇంకా హౌస్ షిఫ్ట్కి వెళ్ళిపోతే. అక్కడ కూడా ఒక బౌండరీ లైన్ గీసేస్తారు. ఇప్పుడు బౌండరీ లైన్ గీసుకుని అదే ఇంట్లో వాళ్ళ మధ్య ఉండటం వల్ల అవేమీ వర్కౌట్ అవ్వట్లే. మీ పర్సన్ వేసుకున్న ప్లాన్స్ ఏమీ కూడా వర్కౌట్ అవ్వట్లే వాళ్ళ వల్ల. వాళ్ళ పవర్ ఎక్కువైపోయింది, మీ పర్సన్ పవర్ తక్కువైపోయింది. సో ఆ ఇంట్లో నుండి బయటపడితే కానీ తన లైఫ్ బాగుపడదు అని డిసైడ్ అయ్యారు. సో హౌస్ షిఫ్ట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. జూలై ఎండింగ్ లోపు చాలా చేంజెస్ వచ్చేస్తాయి మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో. ఇక్కడ మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే, థర్డ్ పార్టీకి అంత కంట్రోల్ అయ్యి ఎందుకు ఉండాలి, వచ్చి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు కదా, నా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని మీరు చాలా ఇన్నోసెంట్గా ఆలోచిస్తున్నారు. బట్ మీరు అనుకున్నదే జరుగుతుంది. మీ పర్సన్ ఎన్ని జరిగినా మీ వైపే రావడానికి ప్లాన్ చేసుకున్నారు. నైట్ టైం మీ అకౌంట్స్ స్పై చేసినప్పుడు అండ్ స్టాక్ చేసినప్పుడు, మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూసినప్పుడు, పిక్స్ చూసినప్పుడు మీకు మెసేజ్ చేయాలి అని అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా ఈగో అడ్డొస్తుంది. మెసేజ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, మెసేజ్ టైప్ చేయడం, డిలీట్ చేయడం అలాంటివి జరుగుతుంది. ఎందుకంటే మీ పర్సన్కి లోన్లీగా అనిపించేది ఆ టైంలోనే. అండ్
ఆ టైంలో అయితే మీ పర్సన్ చుట్టూ ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు మెసేజ్ చేయడానికైతే చూస్తున్నారు. థర్డ్ పార్టీ చాలా థర్డ్ పార్టీ లైఫ్లో కూడా తన చైల్డిష్గా ఉన్నప్పుడు, అంటే థర్డ్ పార్టీ వాళ్ళు చైల్డ్హుడ్లో వాళ్ళు చిన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏవో ఇష్యూస్ జరిగినాయి అప్పుడే చిన్నప్పుడే. అంటే ఈ రిలేషన్ నాకు తెలిసి చైల్డ్హుడ్ నుంచి ఉన్న రిలేషన్ అనుకుంటా. సో అప్పుడు జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు బయటికి లాగడం, మళ్ళీ ఇంట్లో అనవసరంగా గొడవలు పెట్టడం, మళ్ళీ మీ పర్సన్ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పడం ఎవరితోటో రిలేషన్ ఉంది, ఎవరికో మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎవరికో కాల్ చేస్తూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు అని చెప్పడం, అలా మీ పర్సన్ మీద ఒక రాంగ్ ఇంప్రెషన్, బ్యాడ్ ఇంప్రెషన్ పడేటట్టు చేస్తున్నారు అక్కడ మీ థర్డ్ పార్టీ వాళ్ళు. బట్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే, మీ పర్సన్కి స్టార్టింగ్లో అంటే పాస్ట్లో మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో కనిపించారు. అంటే ఒక రాజకుమారి ఆర్ ఒక రాజకుమారుడు అన్నట్టుగా, లేకపోతే ఒక రాజా ఒక రాణి అన్నట్టు కనిపించారు. అసలు వాళ్ళని అలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకెవ్వరి వైపు చూడవసరం లేదు అని ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైంది, అక్కడ ఏం లేదు, ఒక గార్బేజ్ అని తేలింది. ఆ థర్డ్ పార్టీ అంటేనే ఒక గార్బేజ్, ఒక టాక్సిసిటీ, ఒక టాక్సిక్ రిలేషన్, ఒక టాక్సిక్ పర్సన్ అని తేలింది. సో అలా అయినప్పుడు అంత షాక్కి గురయ్యారనమాట మీ పర్సన్. తర్వాత మీ వైపు వచ్చి మీతో సెటిల్ అవ్వాలని ఇప్పుడు డిసైడ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా సెట్ బ్యాక్స్ వచ్చేసాయి, కనీసం బిల్స్ పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. బట్ అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా థర్డ్ పార్టీ తీసుకుంటారా అంటే నో. ఎవరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళవే అన్నట్టు మీ పర్సన్ మీదనే వదిలేస్తారు. సో అక్కడ నుంచి ఏ హెల్ప్ ఉండదు మీ పర్సన్కి. బట్ మీరు మీతో రిలేషన్లో ఉన్నప్పుడు అలా కాదు. ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మీరు వెంటనే హెల్ప్ చేసేవారు, ఎందుకు ఏంటి అన్న కూడా అడగకుండా. సో అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి ఇప్పుడు. బట్ అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడైతే. ఏంటి అని అంటే ఇక్కడ బయటికి రాలేని పరిస్థితి ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి పూర్తిగా కంట్రోల్ చేసేసారు. ఇప్పుడైతే జైల్లో ఉంటున్న ఫీలింగ్. టైంకి ఫుడ్ పెడతారు అంతే, ఇంకేముండదు. ఆ జైల్లో పడి ఉండాలన్నట్టు ఆ ఇంట్లో పడి ఉండాలి. బయటకి ఆఫీస్ ఆర్ బిజినెస్ ఏదైనా మీరు మీ పర్సన్ చేస్తున్నట్టయితే బయటికి కూడా పంపించట్లేదు మీ పర్సన్ని. ఎందుకు అనంటే ఇక్కడ థర్డ్ పార్టీతో గొడవ పడినప్పుడు ఇదే ఇండైరెక్ట్గా చెప్పారనమాట మీతో రిలేషన్ ఉన్నట్టుగా. అంటే మీతో అని పర్టికులర్గా కాకుండా, అంటే వేరే వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు, వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది చేసుకుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు అనో, లేకపోతే వేరే వాళ్ళని లవ్ చేస్తుంటే ఇలా ఉండేవాడిని కాదు, ఇలా ఉండేదాన్ని కాదు అన్నట్టుగా చెప్పారు. అని అంటే అప్పుడు ఏమర్థమవుతుందంటే అవతల వాళ్ళకి ఆల్రెడీ ఇంకొకళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు. అండ్ అబౌట్ స్టేటస్ కూడా చెప్పారు మీ పర్సన్. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీని చేసుకుంటే రోజు రోజుకి డౌన్ఫాలే కనిపిస్తుంది. బట్ వేరే మిమ్మల్ని చేసుకుంటే విదిన్ మిమ్మల్ని అప్రోచ్ అయిన కొన్ని రోజులకే మీ పర్సన్కి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అవి మీరే చేస్తారు. సో అలాగా ఏదో ఇండైరెక్ట్గా చెప్పేశారు గొడవలో, డ్రింక్ చేస్తున్నప్పుడు లేకపోతే గొడవ పడినప్పుడు ఎప్పుడో చెప్పేశారు మీ పర్సన్ అనుకోకుండా. సో అది థర్డ్ పార్టీ అది మనసులో పెట్టుకొని మీ పర్సన్ని బయటికి వెళ్లకుండా కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వాపస్ వస్తారో ఇంటికి రారో, ఎక్కడో హౌస్ షిఫ్ట్ అని కూడా అంటున్నారు. హౌస్ చూసుకొని అక్కడికే వెళ్ళిపోతే
మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టం. సో అందుకని ఇప్పుడు జైల్లో పెట్టినట్టుగా ఇంట్లో హౌస్ అరెస్ట్ అన్నట్టుగా ఉంచారనమాట మీ పర్సన్ని. సో అందుకే మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కొంతమంది విషయంలో ఇది జరుగుతుంది, కొంతమంది విషయంలో ఇది జరగదు. ఇది ఎక్కువ ఎవరికి జరుగుతుందంటే స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అండ్ తులారాశి, కుంభరాశి, కన్యారాశి వీళ్ళకి జరుగుతుంది. ఇక్కడ ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి మనకి 10 కనిపిస్తుంది. 10 కంప్లీషన్ నెంబర్ అంటారు. మనకి కంప్లీషన్ అంటే ఈ సైకిల్ కంప్లీట్ అవ్వబోతుంది మీ పర్సన్కి, మీకు కూడా. ఇంకా నెక్స్ట్ లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో ఆర్ ఎనీ అదర్ అకౌంట్స్, ఇక్కడ చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు అండ్ మంచి స్టేటస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఆ విషయం మీ థర్డ్ పార్టీకి కూడా తెలిసింది. సో మీలాగా ఉండడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీ. అండ్ మీరు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అదే చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ సక్సెస్ అవ్వట్లేదు. కనీసం సక్సెస్ దాకా ఎందుకు, కనీసం ఆ వర్క్ ఎలా చేయాలో కూడా తెలియట్లేదు మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీకి. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారనమాట. ఇమిటేట్ చేసి మీలా ఉండడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మీ పర్సన్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం. బట్ మీ పర్సన్ అయితే చాలా ఘోరంగా తిట్టడం, చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిట్టడం అంటూ జరిగింది మీ థర్డ్ పార్టీని. సో అవన్నీ తట్టుకోలేక కొంతమంది అయితే ఏదో ఎడిక్షన్కి అలవాటు చేసి మీ పర్సన్ని గ్రిప్లో ఉంచుకోవడానికి చూస్తున్నారు. అంటే మీ పర్సన్ అనే మాటలు, మీ పర్సన్ చేసే గొడవలన్నీ భరించలేకుండా ఉన్నారు థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ పవర్ తగ్గిపోతుందేమో, మీ పర్సన్ని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలి అని ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర. అవి వర్కౌట్ అవ్వట్లేదు ప్రజెంట్. బట్ ఎడిక్షన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మధ్యలో. అంటే ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఒక మూలపడి ఉండడానికి తనకేదో సబ్స్టెన్స్ అలవాటు చేస్తున్నారు. బట్ ఇదంతా కూడా జరుగుతున్నది థర్డ్ పార్టీ తప్పులు ఏవైతే చేశారో ఆ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి ఇంత డ్రామా చేస్తున్నారనమాట. బట్ ఈ డ్రామా వల్ల ట్రామా క్రియేట్ అవుతుంది మీ పర్సన్ మైండ్లో. మీ పర్సన్ లైఫ్ పాడైపోతుంది ఒక పక్క. థర్డ్ పార్టీ ఇదేముంది, థర్డ్ పార్టీకి ఆల్రెడీ ఇంకో పార్టీ ఉంది వాళ్ళ లైఫ్లో. బట్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఓన్లీ మీరే ఉన్నారు. కానీ బట్ అది కూడా ఇన్కంప్లీట్ బిజినెస్ అనమాట. అంటే మీతో కూడా ఎప్పుడూ సరిగా మాట్లాడలేదు, మీతో అన్ని విషయాలు చెప్పుకోలేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరికి వచ్చేవారు, అంతే. ఇంకంతకంటే వేరే రిలేషన్ లేదు మీ మధ్య. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటే మీ పర్సన్కి చాలా ఏడుస్తున్నారు ప్రజెంట్. మీ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని తలుచుకొని మీకు చేసిన ఇన్సల్ట్కి చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. తనకి ఒకటే గుర్తొస్తుంది ఎప్పుడు పదే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రీడింగ్లో మీ పర్సన్కి ఒకటే విషయం గుర్తొస్తుంది. ఏంటంటే వ్యాలంటైన్స్ డే రోజు మీరు చాలాసార్లు గ్రీటింగ్ కార్డ్స్ పంపించారు. ఆ రోజు మీరు ఫ్లవర్స్ పంపించారు. బయటికి వెళ్దామనో ఎక్కడికో వెళ్దామనో ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు మీరు. బట్ అక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే, ఆ రోజు డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని ఏదో వర్క్ చేస్తున్నట్టుగా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని లోపల కూర్చుని క్రయింగ్, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మీకు మీ పర్సన్ చేసిన ఇన్సల్ట్కి. అంత ఇన్సల్ట్ చేసినా కూడా మీరు మళ్ళీ
ఇవన్నీ పంపించారు, ఒక ఏదో ఒక చైల్డిష్ బిహేవియర్ లే అనుకున్నట్టు మీరు తను ఎంత ఇన్సల్ట్ చేసినా మిమ్మల్ని మీరు అది సీరియస్గా తీసుకోకుండా మళ్ళీ మీరు ఫ్లవర్స్ పంపించడం అండ్ ఇది గిఫ్ట్స్ పంపించడం అవి చేసి విష్ చేయడం, వ్యాలంటైన్స్ డే విష్ చేయడం ఇవన్నీ చేశారు. సో అవన్నీ తలుచుకొని మీతో మాట్లాడడానికి కూడా అసలు మొహం చల్లక ఆ రూమ్లో పడి ఏడుస్తున్నారు ఆ వ్యాలంటైన్స్ డే రోజు. అదే సిచ్యుయేషన్ మళ్ళీ పదే పదే గుర్తొస్తుంది మీ పర్సన్కి. మిమ్మల్ని గుర్తు చేసుకున్న ప్రతి క్షణం ఇదే గుర్తొస్తుంది. అసలు ఎందుకు తీసుకొచ్చాను నేను ఈ సిచ్యుయేషన్, ఎవరు ఎలాంటి వాళ్ళో గుర్తుపట్టలేకపోయాను, సార్ట్ అవుట్ చేసుకోలేకపోయాను అని చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ. అందుకే మీ దగ్గరికి రావాలంటే చాలా ఫియర్స్ అడ్డొస్తున్నాయి. బట్ ఇంత సెపరేషన్లో ఇంకొక ఫీలింగ్ ఏంటంటే మీ పర్సన్ది, మీరు ఒక అబండెంట్ పర్సన్ అండ్ పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉన్న పర్సన్. కాబట్టి మీలాంటి వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అవుతారేమో, మళ్ళీ మీరు అటువైపు వెళ్ళిపోతారేమో మీ పర్సన్ని వదిలేసి అన్న బాధ కూడా ఉంది మీ పర్సన్కి. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీ దగ్గరికి వచ్చే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజనేట్ అవుతుంది. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఈ రీడింగ్ని. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.